ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీ నందు దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ నోట్బుక్తోనూ పెన్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ మాసం 16 దినాలకు 5 దినాలు ఎపిసోడ్ సహకారులు వచ్చారు. అనుదినం ఎపిసోడ్ సహకారులు ఉన్నప్పుడు పరిచర్య స్మూత్ ఆపరేషన్తో ముందుకు పోతుంది. దయచేసి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. మా రక్షకుడా, మీ దివ్య హస్తాలకు మమ్మను సమర్పించుకుంటూ మీ ప్రజల యొక్క మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాను. దానియేలు ప్రార్థన ధ్యానం చేస్తున్నాం. అట్లు ప్రార్థన చేయుట మాకును నేర్పండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. 16వ వచనము మొదలు 19వ వచనము వరకు ఉన్న 4 వచనాలు దానియేలు చేసిన అద్భుతమైన ప్రార్థనకు మనం చూస్తున్నాం. ఈ ప్రార్థనలో చాలా ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఈనాడు ప్రార్థన అనే మాట సమాజంలో క్రైస్తవులు ఎరుగని వారు కారు. క్రైస్తవునికి ఉన్న బలము ప్రార్థన. ప్రార్థన పరలోక సేనలను పనిచేయునట్లు చేయు ఒక పిటిషన్, అభ్యర్థన. ఒక సేవకుడు నిన్నటి దినాన సాక్ష్యం ఇస్తున్నారు. ఒక క్రిస్మస్లో వారి కుమారుని మోటార్ బైక్ దొంగిలించబడిందట. 80,000తో కొన్నారట. దేవా, మా కుమారుని మోటారు సైకిల్ దొంగిలించబడినది, తిరిగి దొరుకునట్లు చేయుము అని ప్రార్థిస్తూ ఆ వాహనము తీసిన చోట పెట్టబడేటట్లు చేయుము అని ప్రార్థించారట ఆ సేవకుల దంపతులు. 1 మాసము, 2 మాసములు, 3 మాసముల అనంతరం ఒక ఉదయాన గుమ్మాలు తెరిచి చూచే నాటికి ఆ మోటారు వాహనం అక్కడ పార్క్ చేయబడింది. పోలీసులు తెచ్చివ్వలేదు, ఫ్రెండ్స్ వెతికి పెట్టలేదు. దే ప్రే టు గాడ్ సిన్సియర్లీ అండ్ వితౌట్ సీజింగ్. విసుగక నమ్మకంగా ప్రార్థించారు. ప్రభు శక్తిపై ఆధారపడ్డారు. ప్రభువుకు అసాధ్యమైంది ఏది లేదు. ప్రార్థనకు జవాబు ఇప్పటికీ ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో అనుభవిస్తూనే ఉన్నాడు. మనకు చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మన జీవితాల్లో. వాటిని అర్థవంతంగా క్రీస్తు విధానంలో
ఎదుర్కొనుటకు దేవుడు మనకిచ్చిన ఆయుధము ప్రార్థన. ప్రార్థన ద్వారానే మనము విజయాలను పొందుకోగలుగుతాము. ప్రార్థన అనుభవము లేకుండా ఆత్మీయ జీవితంలో స్థిరపడుట సాధ్యము కాదు. పాపము చేయుటకు మనసు ప్రేరేపిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వక వాక్య ధ్యానం పాపము చేయకుండా నిరోధించు శక్తిని మనకిస్తుంది. చాలామంది భక్తులు ప్రార్థన చేత ఆశ్చర్య కార్యాలు చూచారు. ప్రార్థన చేయుట ద్వారా పరలోకం కదిలించబడుతుంది. ప్రభువు పూనుకుంటాడు. కార్యాలు సంపూర్తి చేసే వరకు ఆయన విశ్రమించడు. మన ప్రార్థన దేవుని మార్చదు. మన ప్రార్థన దేవుణ్ణి మార్చదు. మార్పులేని దేవుడైన ఆయన ప్రార్థనకు స్పందిస్తానని వాగ్దానం చేశాడు. నమ్మదగిన దేవుడు ఆ స్పందన ఇస్తాడు. ఎంతోమంది క్రైస్తవులు, ఎంతోమంది సేవకులు వివిధ కష్టాల్లో, నష్టాల్లో ఉన్నారు. ప్రార్థనను ఆయుధంగా ధరించిన వాడు సిగ్గుపడడు. కన్నీటితో ప్రభువు సన్నిధిలో చేసిన ప్రార్థనలు ఫలించిన అనుభవాలు అనేక మంది సేవకులు సాక్ష్యం ఇచ్చారు. బైబిల్ గ్రంథం అంతా కూడా భక్తుల ప్రార్థనల చేత నిండిపోయాయి. ఓపెన్ బైబిల్లో 84 రికార్డెడ్ ప్రేయర్స్, ఆన్సర్డ్ ప్రేయర్స్, 84 అద్భుత ప్రార్థనలకు వచ్చిన జవాబులు రికార్డు కనిపించింది. ఆశ్చర్యం. ప్రార్థనకు దేవుడు దాటిపోలేడు, ఆగుతాడు. గుడ్డివారు చేసిన ప్రార్థన ఆయన పాదాలు ముందుకు వేయకుండా ఆపాయి. దీనుల ప్రార్థన, దరిద్రుల ప్రార్థన మరింత గొప్ప శబ్దంతో ఆయనకు చేరుతుంది. వేదనతో చేసే ప్రార్థన లోకములో తిరస్కరించబడిన వారు చేసిన ఆక్రందన, దానికి భౌతిక శబ్దం అక్కర్లేదు, ఆయనకు చేరుతుంది. ఆయన జవాబిస్తాడు. ఆయన పని చేసే ప్రతి ఒక్కరూ ప్రార్థన యొక్క ప్రాధాన్యత గుర్తెరగకపోతే మన జీవితంలో ఏమీ సాధించలేం. 5000 ఎపిసోడ్స్ చేయటానికి నేను చేసినది పెద్ద ప్రార్థన కాదు, చిన్ని చిన్ని ప్రార్థనలు. ప్రభు, నీవు మహిమ పొందు, ప్రతి అవసరము తీర్చు, అంతే. ఈ చిన్న ప్రార్థన పెద్ద దైవ కార్యాన్ని ఆవిష్కరించింది. ప్రతి అవసరం తీర్చబడింది. 5000 ఎపిసోడ్స్ కార్యక్రమంలో పాల్గొనటానికి జమ్మూ కాశ్మీర్ నుండి బిగ్ డయాసిస్ తరపున పార్ట్నర్షిప్లో పనిచేస్తున్న మిషనరీ డేవిడ్ రాజన్ కెనడీ వచ్చాడు. పంజాబ్ అమృత్సర్ నుండి శామ్యూల్ మసీహ్ వచ్చాడు. చాలా సంతోషంగా శామ్యూల్ మసీహ్ అమృత్సర్ నుండి వచ్చాడు. యవనస్తుడు, కుటుంబాన్ని విడిచి గృహాన్ని లాక్ చేసి 6 days ఇక్కడున్నాడు. 6 రోజులు అతని ప్రయాణంతో కలిపి జరిగింది. అతడు సంతోషంగా గృహానికి వెళ్ళేప్పటికీ దొంగలు ఇంటిని దోచేశారు.
ఆ ఫొటోస్ వీడియోస్ వచ్చాయి, చాలా కన్నీరు వచ్చింది. గృహంలో ఉన్న డబ్బు, బంగారం సమస్తం దోచుకెళ్ళిపోయారు. గ్యాస్ సిలిండర్స్, వస్త్రాలు దోచుకుపోయారు. అతనికి నిన్న నేను చెప్పాను, దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు ప్రార్థన ద్వారా. దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు. సిక్లగులో పోగొట్టుకున్నది తిరిగి సంపాదించాడు. ఎఫోదు ధరించి ప్రార్థించాడు, దేవుడు విజయాన్ని ఇచ్చాడు. నువ్వు పోగొట్టుకున్న దానికి రెట్టింపిచ్చే దేవుడు. యోబు 1వ అధ్యాయంలో పోగొట్టుకున్న దానికంటే యోబు చివరి అధ్యాయంలో పొందుకున్నది ఎక్కువ ప్రార్థన. ఆ సేవకుడు ధైర్యపరచబడ్డాడు. దేవుడు పనిచేస్తున్న చోట అపవాది తప్పక పని చేస్తాడంటానికి ఇది ఒక రుజువు. శామ్యూల్ కొరకు మీరు కూడా ప్రార్థించండి. పంజాబ్ అమృత్సర్లో బిగ్ డయాసిస్ తరపున సిక్కు మతస్థుల మధ్య సేవ చేయటానికి నియమించబడిన సువార్థికుడు. నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ప్రార్థనకు అసాధ్యమైంది లేదు. యేసు సిలువలో చేసిన మొదటి మాటలో ఉన్న ప్రార్థన ప్రక్కనే ఉన్న కఠినమైన బందిపోటు దొంగను దేవుని బిడ్డగా మార్చేసింది. ప్రార్థనకు అసాధ్యమైంది లేదు. ప్రార్థించు వారికి దేవుడు సమీపంగా ఉన్నాడని వాక్యం చెబుతాంది. కనుక ఈ 16వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు, ప్రభువా మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు యెరూషలేము నీ జనుల చుట్టూ ఉన్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. చూడండి, యెరూషలేము యొక్క దుర్గతికి కారణము ఏమిటి అనగా, మా పాపము, మా పితరుల దోషము. ఇది మొట్టమొదట ప్రతి విశ్వాసి తన ప్రార్థనలో దేవునికి చెప్పాల్సిన మాట. సుంకరి ప్రార్థన సువార్తలలో మనం చూస్తాం. పరిచయుడు దేవుని సన్నిధికి మందిరములోనికి వచ్చాడు, కానీ సుంకరి మందిరపు ద్వారము వెలుపట నిలబడి గుండె కొట్టుకుంటూ, రొమ్ము కొట్టుకుంటూ, నీ యొద్దకు వచ్చుటకు నేను యోగ్యుడును కాను అని ప్రార్థించాడు. Whenever you are coming to God for prayer, you must recognize and accept that you are a sinner. నేను చేసిన పాపం, మేము చేసిన పాపం, మా పితరులు చేసిన దోషం కారణము. అర్థమవుతోందా? ప్రతి వ్యక్తి ప్రార్థించే ముందు, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు ప్రే, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు ప్రే, నేను యోగ్యుడును కాదు ప్రభు, నాలో ఏ మంచి లేదు నాయన. 5,000 ప్రసంగాలు కేబుల్ ద్వారా చేసిన నేను, మరి వందలాది ప్రసంగాలు బయట టీవీల ద్వారా చేసిన నేను, 25 సంవత్సరాల్లో కొన్ని వేల ప్రసంగాలు చేసిన నేను ఒప్పుకునే మొట్టమొదటి పదం, దేవా నేను అయోగ్యుడను, ఐఎమ్ నాట్ వర్ది టు బీ ఇన్ యువర్ మినిస్ట్రీ. అర్హత లేని వాడను, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ అండ్ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. నాకు అర్హత లేదు, నాకు ఏ విధమైన ఆధిక్యత లేదు ప్రభు, అల్పుడను. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై దిస్ పరిష్కారము ఈజ్ కంటిన్యూయింగ్.
ఈనాటికి ఈ పరిచర్య కొనసాగుతుందంటే నా మొట్టమొదటి మాట, దేవా మేము పాపులము, నేను పాపిని, నేను యోగ్యుడును కాను. మన వాస్తవ స్థితిని దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు దేవుని కార్యాలను మనం చూడగలుగుతాము. నీ జనుల చుట్టూ ఉన్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమగుటకు కారణం మా పాపం, మా దోషం, నువ్వు కాదయ్యా. సకల జనుల ఎదుట నిందాస్పదమయ్యేటువంటి బ్రతుకు పాపము కారణంగా వస్తుంది. తలదించుకునే పరిస్థితి, అవమానము, సిగ్గు పాప ఫలితంగా కలుగుతాయి. ఏదైనా వనంలో మహారాజు స్థానంలో ఉన్నటువంటి ఆదాము హవ్వలు తలదించుకుని ఏదేను నుండి తొలగిపోవాల్సి వచ్చింది. డిజొబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటకు లోబడకపోవుట వారు సిగ్గుపడుటకు కారణమయ్యింది. మన జీవితాల్లో కూడా అంతే. కయీను తలదించుకున్నాడు, కారణము దేవునికి వ్యతిరేకంగా మారాడు. ఎంతటి మానవుడైనా, ఎంత గొప్ప పేరు ప్రతిష్టలున్నవాడైనా, ఒక్క చిన్న పాపం అతని బ్రతుకును సిగ్గుపాలు చేస్తుంది, అవమానం పాలు చేస్తుంది. ఎంత పెద్ద అడవినైనా ఒక్క అగ్గిపుల్ల తగలబెట్టేస్తుంది. చిన్న అగ్గిపుల్ల కదా, ఎంత విస్తీర్ణత ఉన్న అడవిని ఏం చేస్తుంది అని ఊరుకుంటే, ఆ చిన్న నుప్పు రవ్వ విస్తారమైన అగ్నికి, విస్తారమైన అడవికి కార్చిచ్చుగా మారుతుంది. కనుక పాపము 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 కారణము. పాపము కారణం అంటే మేమే ప్రభువు కారణం, మేం పొందుతున్న అవమానాలకు కారణం మేమే ప్రభు. ఎజ్రా ప్రజల పాపాన్ని ఒప్పుకొని ప్రార్థించాడు. మోషే ప్రజల పాపాన్ని ఒప్పుకొని ప్రార్థించాడు. పౌలు గారు ఇజ్రాయేలీయుల పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశాడు. దావీదు ప్రజల పాపాన్ని ఒప్పుకొని పాపం చేశాడు. ఇవాళ మనం ఎలా ప్రార్థిస్తున్నాం? నేను సేవకుడిని గనుక, నేను గొప్పవాడిని గనుక, నేను ప్రసంగికుడిని గనుక, నేను అద్భుతాలు చేశాను గనుక అని ప్రార్థిస్తున్నావా? ఈ దినాన హెచ్చించుకుని చేసే ప్రార్థన త్రోసివేయబడుతుందని తెలుసుకుందా. దీనత్వముతో చేసే ప్రార్థన అంగీకరించబడుతుంది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపం, నీ రౌద్రం తొలగనీయమని నీ నీతి కార్యములన్నింటిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాను. యెరూషలేము పట్టణము కొండల మీద కట్టబడిన పట్టణము, కొండల మధ్య కట్టబడిన పట్టణము. దాన్ని అటాక్ చేయటం సాధారణం కాదు. ఇప్పుడంటే వాయు మార్గమున, ఆకాశ మార్గమున యుద్ధ పరికరాలు వచ్చాయి, జెట్ బాంబర్స్ వచ్చాయి. ఆ రోజుల్లో లేవు. కాలి దళాలే వెళ్ళాలి, కాల్బలాలే వెళ్ళాలి. కాల్బలాలు కొండలెక్కి దిగే ఇప్పటికి తెలిసిపోతుంది నిఘావారు, అంతే. నెబుకద్నెజరు మాత్రమే దండ్లు కట్టాడు. ఇట్ టేక్స్ 2 years టు టేక్ ఓవర్ ద కంట్రోల్ ఆన్ జెరూసలేం. హీ టుక్ 2 years. 2 సంవత్సరాలు పట్టింది నెబుకద్నెజరు కూడా రౌండప్ చేసి దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవటానికి. అంత కష్టం. యెరూషలేములో ప్రతి వ్యక్తి యోధుడే, ప్రతి వ్యక్తి సైనికుడే. పురుషుడు ఖచ్చితంగా యూదులలో మిలిటరీ ట్రైనింగ్ తీసుకుంటాడు. ప్రతివాడు కత్తి పట్టగల సామర్థ్యానికి వస్తాడు. ఆ జాతి గొప్పదనం అది.
అయితే ఇక్కడ దానియేలు చెబుతున్నాడు, దేవా ఈ ప్రతిష్ఠిత పర్వతం నీ పేరు పెట్టబడిన పర్వతం, కానీ నీవు కోపం నీ రౌద్రం చూపించావు, మా పాపాన్ని బట్టి ఈ పట్టణాన్ని నువ్వు శిక్షించావు, కనుక నీ నీతి క్రియలను బట్టి జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని బట్టి కాదు ప్రభు, నువ్వు చేయాల్సింది మిమ్మల్ని బట్టి. ఈ సూత్రం అర్థమైతే మీ బ్రతుకులు మారిపోతాయి. పారాడిమ్ షిఫ్ట్ అంటారు. పారాడిమ్ షిఫ్ట్ అంటే పూర్తిగా మారిపోవటం. కొట్టాలి చంపాలని వచ్చిన వాడు పూదండ వేసి వెళ్ళిపోవటం, అది పారాడిమ్ షిఫ్ట్. అర్థమవుతుందా? కొట్టాలని వచ్చిన వాడు దండ వేసి వెళ్ళిపోవటం, పూదండ వేసి సత్కరించి వెళ్ళటం, అది పారాడిమ్ షిఫ్ట్. కనుక ఇక్కడ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాడు, నీ నీతి క్రియలను బట్టి, మమ్మల్ని బట్టి కాదు, మా స్వనీతిని బట్టి కాదు, నీ క్రియలు మోషేను ప్రారంభించి ఇప్పటి వరకు నువ్వు చేసావు, చూసావు అద్భుతాలు, వాటిని జ్ఞాపకం చేసుకో. ఇట్లా పడుంటే ఏమిటి ప్రయోజనం? నువ్వెంతో చేసావు ఈ పట్టణానికి, నువ్వు ఈ జనులకు ఎంతో చేశావు, ఇప్పుడు నువ్వే కోపంతో రౌద్రంతో అణిచేశావు. ఇఫ్ ఇట్ కంటిన్యూస్ లైక్ దస్, ఇలాగే కంటిన్యూ అయిపోతే నీకు అవమానం, ఇది మాకు కాదు. మాకెట్లాగా అవమానం తగి ఉంది, బికాజ్ వీఆర్ సిన్నర్స్, బట్ యు ఆర్ రైచియస్. దీర్ఘకాలం ఇది నీకు చెల్లదు ప్రభు, నీ నామానికి అవమానం రాకూడదు. నా 25 సంవత్సరాల సేవా పరిచర్యలో నేను అడిగింది అదే, నా వలన నీకు అవమానం రాకూడదు ప్రభు. దానికంటే ఒక సేవకుడిగా భూమి మీద లేకుండా పోవటం మంచిది, దేవునికి అవమానం తెచ్చే బ్రతుకు మంచిది కాదు. సోదరుడా, సోదరి, యెరూషలేము పతనావస్థలో ఉండటం నీ నీతి క్రియలకు మాయన మచ్చ అవుతుంది అనే భావన అతనిలో కనిపిస్తోంది. ఇప్పుడైతే మా దేవ, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి, వండర్ఫుల్ వర్సెస్ అండి ఇవి, ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకు నీ ముఖ ప్రకాశము రానిమ్ము. ఇప్పుడైతే దేవా, ఇప్పుడైతే దేవా, నౌ దేర్ ఫోర్ ఓ అవర్ గాడ్, లిసన్ టు ద ప్రేయర్ ఆఫ్ యువర్ సర్వెంట్ and to his pleas for mercy, and for your own sake, O Lord, make your face to shine upon your sanctuary, which is desolate. శిథిలమైపోయింది, నిష్ప్రయోజనమైపోయింది, నిరుపయోగమైపోయింది. అటువంటి స్థితిలో ఉన్న యెరూషలేమునకు పూర్వము కంటే గొప్ప ప్రకాశం రాని ప్రభువా, దైవ ముఖ ప్రకాశం రానిమన్నాడు. ముఖకాంతి 90వ సంకీర్తనలో ముఖకాంతి రహస్య పాపాలను బయలుపరుస్తుంది. దేవుని ముఖకాంతిలోనికి మరలా తిరిగి రానియమన్నాడు. ఆధ్యాత్మిక చీకటిలోకి వెళ్ళిపోయిన యెరూషలేము మరలా ఆధ్యాత్మిక వెలుగుతో కళకళలాడేటట్టుగా నీ దర్శనము ఇవ్వు ప్రభు అని ప్రార్థించాడు. దేవుని వెలుగు మన జీవితాల్లో లేకపోతే మనకు అంత అంధకారమే మిగులుతుంది. దానియేలు చెబుతున్నాడు, ఇప్పుడైతే దేవా నీ దాసుడు ప్రార్థన విజ్ఞాపన అనే మాట, ప్లీజ్ ఫర్ మెర్సీ, ప్లీజ్ ఫర్ మెర్సీ, కృపకై నేను చేస్తున్న అభ్యర్థన అన్నాడు. తెలుగులో విజ్ఞాపన అన్నాడు, ప్లీజ్ ఫర్ మెర్సీ. దేవా కృప కొరకై, కనికరము కొరకై నేను చేస్తున్న అప్పీల్ అంగీకరించు. ఓ గ్రేట్ సబ్మిషన్.
ఎంత గొప్ప దీనత్వం, ఎంత గొప్ప తగ్గింపు. నీ దాసుడును నేను ప్రార్థిస్తున్నాను. పాత నిబంధనలో భక్తులు నీ దాసుడును అని ప్రార్థించారు. క్రొత్త నిబంధనలో భక్తులు నీ కుమారులము అని ప్రార్థించడానికి దేవుడు సహాయం చేశాడు. దాసుని అభ్యర్థన కంటే కుమారుని అభ్యర్థన శక్తివంతమైంది. ఎప్పుడు మనము మన పాపమును ఒప్పుకొని తెలుసుకొని విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి వస్తామో అప్పుడు కనికరము గుట్టలు గుట్టలుగా మన పైన కృమ్మరించబడుతుంది. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ కండిషన్. కొన్ని సందర్భాల్లో ఎడారిలా అయిపోతోంది జీవితం. కొన్ని సందర్భాల్లో జవాబు లేక, సహాయం దొరక్క, బ్యారన్ కండిషన్స్, ఎడారి వంటి స్థితి జీవితాల్లో వస్తుంది. ఆ ఎడారిలో సెలయేర్లు ప్రవహింపజేసేదే దీనత్వముతో కూడిన ప్రార్థన అనుభవం. ప్రార్థిస్తున్నారా? మనుషులపై ఆధారపడుతున్నారా? ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఇంకా ఎదురు చూస్తున్నారా? దేవుని కంటే గొప్ప సహాయకుడు ఎవడున్నాడు? ఆయన పూనుకుంటే భూమి ఆకాశాలు దద్దరిల్లిపోతాయి. దానియేలు అది గుర్తెరిగి ప్రార్థిస్తున్నాడు. 70 సంవత్సరాల చెర ముగింపుకొచ్చేసిందని తెలుసుకున్నప్పుడు దానియేలు మౌనంగా ఉండలేకపోయాడు. పరిస్థితులు నిన్ను ప్రార్థన వైపు నడిపిస్తున్నాయా సహోదరుడా, సహోదరి? ఇది నిన్ను నీవు, నన్ను నేను ప్రశ్నించుకోవాలి. మనకు సంభవిస్తున్నటువంటి ఆటంకాలన్నీ మనలను ప్రార్థనకు పురికొల్పుతున్నటువంటి అంశాలని మనం గుర్తెరిగినప్పుడు మనం ప్రార్థనకు ప్రధాన స్థానం ఇస్తాము. ప్రార్థన అంటే 10 మందిని పిలిచి కనపరుచుకునే ప్రక్రియ కాదండి. రహస్యమున నీ దేవుని సన్నిధికి వెళ్ళి చేసే అద్భుతమైన మొర. నీ గొప్ప కనికరమును బట్టియే మేము ప్రార్థిస్తున్నాము. నేనెందుకు ప్రార్థిస్తున్నానో తెలుసా నీకు? నీ గొప్ప కనికరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. If God doesn't gives us the entrance to His throne by the prayer, we can't reach Him. దేవుడు కృపా సింహాసనమును చేరుటకు ధైర్యమును అనుగ్రహించకపోతే, అవకాశాన్ని ఆయన ఇవ్వకపోతే ఆయనని ఎవడు చేరి అడగగలుగుతాడు? ఆయనని చేరి ఎవడు అడగగలుగుతాడు? ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఒక డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ చేయలేనటువంటి కార్యం, స్పందించని తీరు దేవుడు చేయగలుగుతాడు. నేను చూశాను నా ఎక్స్పీరియన్స్లో. మనుషుల సహాయంతో మనం ముడిపెట్టుకోవాల్సిన పని లేదు. దేవుని సహాయం కొరకు అర్థించాలి. 18వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో నేను చెబుతాను. ఇదంతా ప్రార్థన గుర్చే. ఈ అధ్యాయంలో మనం ప్రార్థన గురించి, ప్రార్థన జవాబును గురించి చూస్తున్నాం. మీరు ప్రార్థించాలి. నేను ప్రార్థిస్తున్నాను, ఇంకా ప్రార్థించాలి, ఇంకా ప్రార్థించాలి. ఇట్ ఈజ్ నాట్ ఇనఫ్. ఇది సరిపోయేది కాదు. మన దేశం కొరకు మనం ప్రార్థించాలి. 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలితాలు రీచ్ అవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ప్రార్థించాలి. ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువుని అడుగుదాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం.
ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించండి. ఈ దినం ప్రార్థించాలని నేర్చుకున్నాం, ఎలా ప్రార్థించాలో ధ్యానిస్తున్నాం. రేపటి దినం కూడా ఇదే అంశం ధ్యానిస్తాం. కృప చూపండి. ఎపిసోడ్ సహకారులను పంపండి నాయన. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక.